నెల్లూరు నగరంలోని ప్రియదర్శిని కళాశాలలో ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ హరినారాయణ వెల్లడించారు. ఇప్పటికే కౌంటింగ్ ఏర్పాట్లను, స్ట్రాంగ్ రూమ్లను, కౌంటింగ్ హాల్స్, మీడియా సెంటర్లు ఏర్పాట్లు పరిశీలించారు. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా నెల్లూరు ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, చెప్పండి, నెల్లూరులో కౌంటింగ్ సంబంధించి ఏ విధంగా ఏర్పాట్లు చేశారు, డీటెయిల్స్ ఇవ్వండి. కిరణ్మయ్య, అయితే ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ రేపు ఉదయం కొనసాగబోతోంది. ముఖ్యంగా నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి 8 నియోజకవర్గాల పరిధిలో కూడా నెల్లూరులోని ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాలలో ఇందుకు సంబంధించినటువంటి ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు. జిల్లా ఎన్నికల అధికారి, అదేవిధంగా కలెక్టర్ హరినారాయణ, అదేవిధంగా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్ ఆధ్వర్యంలో కూడా ఏర్పాట్లను ముమ్మరంగా పూర్తి చేసినటువంటి పరిస్థితి అయితే ప్రధానంగా ఉందని చెప్పుకోవచ్చు. అందుకు సంబంధించి ఇప్పటికే ప్రణాళికాబద్ధంగా కూడా అటు ఏదైతే ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో పూర్తి స్థాయిలో అయితే ఏర్పాట్లు చేశారు. మొత్తం 8 నియోజకవర్గాలకు ఒక్కొక్క గదిని కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పూర్తిగా కూడా కట్టుదిట్టమైనటువంటి భద్రతా చర్యలను పటిష్టంగా ఏర్పాటు చేశాం. ఎలాంటి అల్లర్లు కానీ ఘర్షణలు కానీ తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని చెప్పి పోలీసు యంత్రాంగం కూడా సూచిస్తోంది. ఏదైతే ఎన్నికలు ముగిసిన తర్వాత రాష్ట్రంలో చోటు చేసుకున్నటువంటి అల్లర్లు ఘర్షణల నేపథ్యంలో జిల్లాలో కూడా ఎలాంటి సంఘటనలు జరగకుండా, ప్రత్యేకించి ఘర్షణ వాతావరణం తలెత్తకుండా ప్రత్యేక చర్యలు అయితే తీసుకున్నారు. ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు వైన్ షాపులన్నింటినీ కూడా మూసివేసేటటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల కౌంటింగ్ కేంద్రాలకి 150 మీటర్ల దూరంలో కూడా పూర్తి స్థాయిలో 144 సెక్షన్ విధించారు. ఎవరైతే నిబంధనల మేరకు కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది, నిబంధనలు అతిక్రమిస్తే మాత్రం కఠిన చర్యలు తప్పవని చెప్తున్నారు. ముఖ్యంగా ఎవరైతే పోలింగ్ ఇటు కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారో ఏజెంట్లకి మాత్రమే ఇటు కౌంటింగ్ హాల్లోకి పూర్తిగా అనుమతి ఉంటుంది. చీఫ్ ఏజెంట్లకి, అదేవిధంగా ఎన్నికల సిబ్బందికి మాత్రమే అనుమతి ఉంటుందని చెప్పి కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రతి గదిలోనూ కూడా ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ ఈవీఎంల దగ్గర కూడా ఇటు మొబైల్ ఫోన్స్కి కూడా ఎలాంటి అనుమతులు లేవని చెప్పి ఇప్పటికే స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు జిల్లాలో ఉన్నటువంటి 8 నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి నియోజకవర్గానికి దాదాపు 14 ఇటు టేబుల్స్ని ఏర్పాటు చేయగా ఒక్కొక్క నియోజకవర్గానికి 14 టేబుల్స్ లెక్కన కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ప్రధానంగా ఇటు 2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి మే నెల 13వ తేదీ జరిగినటువంటి ఇటు ఓటింగ్లో కూడా ఇటు 8 నియోజకవర్గాల పరిధిలో దాదాపు 15,48,183 మంది ఓటర్లు తమ ఓటు హక్కును కూడా వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. దీంట్లో ముందుగా పోస్టల్ బ్యాలెట్ని లెక్కిస్తారు. పోస్టల్ బ్యాలెట్లో వచ్చేటటువంటి ఓట్లని పూర్తి స్థాయిలో కూడా ముందు లెక్కించిన తర్వాత మిగిలినటువంటి ఈవీఎంల వద్దకు కూడా వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించినటువంటి పోలింగ్ ఏజెంట్లకు శిక్షణ పూర్తి చేశారు. అదేవిధంగా ఎన్నికల కౌంటింగ్లో పాల్గొనేటటువంటి సిబ్బంది ఎవరైతే ఉంటారో సిబ్బందికి కూడా పూర్తి స్థాయిలో దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు, అదేవిధంగా అక్కడ నడుచుకోవాల్సినటువంటి వ్యవహారం, అదేవిధంగా ఎలా కౌంటింగ్ చేయాలనే దానిపైన కూడా శిక్షణని పూర్తి చేశారు. రేపు ఉదయమే ఈ కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగిపోతుందని చెప్పుకోవచ్చు. ఇటు జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో కందుకూరు 20, ఆత్మకూరు 20, కావలి 23, కోవూరు 24, నెల్లూరు సిటీ 18, నెల్లూరు రూరల్ 21, ఉదయగిరి 24, సర్వేపల్లి 21 రౌండ్లో కూడా పూర్తి చేయబోతున్నారు. ఉదయం 8 గంటలకి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం అయితే సాయంత్రం 6 గంటల వరకు కూడా పూర్తి స్థాయిలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి రిజల్ట్స్ని కూడా అందిస్తామని చెప్పి జిల్లా ఉన్నతాధికారులు చెప్తున్నారు. మరోవైపు పార్లమెంటుకి సపరేటు టేబుల్, అదేవిధంగా అసెంబ్లీకి సపరేట్ టేబుల్స్ ద్వారా కూడా ఇందుకు సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ అయితే కొనసాగబోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి ఎన్నికల సంఘం అనుమతులు, ఈసీ అనుమతులు ఉన్న వారికి మాత్రమే లోపలికి అనుమతిని కూడా చెప్పారు. మరోవైపు జిల్లాలో ఉన్నటువంటి 8 నియోజకవర్గాల అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులతో పాటు పోలింగ్ ఏజెంట్లు మాత్రమే లోపలికి వెళ్ళేదానికి అనుమతి. వాళ్ళు ఎవరు కూడా ఆ చుట్టుపక్కల కావచ్చు, నియోజకవర్గాల్లో కావచ్చు, ఎక్కడ సంబరాలు చేసుకోవడానికి కానీ, ర్యాలీలు నిర్వహించుకోవడానికి కానీ, బాణాసంచా కాల్చుకోవడానికి కానీ ఎలాంటి అనుమతులను కూడా ఇవ్వలేదని చెప్పి సూచించారు. నిబంధనలు మాత్రం కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని చెప్తున్నారు. మరోవైపు నిన్నటి వరకు జిల్లాలో, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా భారీ ఎత్తున ఉష్ణోగ్రతలు చూసాం. అయితే ఈ రోజు నుంచి కొంచెం వాతావరణంలో చేంజ్ వచ్చింది. ఇవాళ రాత్రి నుంచి రేపటి వరకు కూడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచించినటువంటి నేపథ్యంలో ఇటు ప్రియదర్శిని ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి కౌంటింగ్ హాల్ వద్ద కూడా అధికారులు అయితే ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. ఏదైతే కళాశాలలో 2
2 ప్లేసుల్లో ఒక ప్లేస్లో దాదాపు 5 నియోజకవర్గాలు, మరొక ప్లేస్లో 3 నియోజకవర్గాలతో ఇటు కౌంటింగ్ ఏర్పాట్లు చేయగా అక్కడ టెంట్లు, అదేవిధంగా వర్షం ఎంత పెద్ద వర్షం వచ్చినా కూడా ఇబ్బందులు లేకుండా టెంట్లను కూడా ఇప్పటికే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మీడియా సెంటర్లను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. ఎప్పటికప్పుడు అందుకు సంబంధించినటువంటి వివరాలను కూడా వెల్లడిస్తామని చెప్పి జిల్లా అధికారులు ఒకవైపు చెప్తున్నారు. మరోవైపు ఉదయం 6 గంటల లోపే దాదాపు అందరూ వచ్చేయాలి, ఎవరైతే సిబ్బంది ఏజెంట్లు కూడా వచ్చేయాలని చెప్పి సూచనలు అయితే చేశారు. 8 గంటలకి సరిగ్గా ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ అయితే మొదలవుతుంది. మధ్యాహ్నం 11-12 గంటల లోపల ఇటు రాష్ట్ర వ్యాప్తంగా ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, ఏ పార్టీకి అనుకూలంగా ఉన్నది అనేది దానికి సంబంధించినటువంటి వివరాలు కొంతమేర బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. అటు జిల్లాలో కూడా అన్ని నియోజకవర్గాల్లో ఏ నియోజకవర్గంలో ఎవరికి ఎలాంటి మెజార్టీలు వచ్చాయనేది కూడా కొన్ని రౌండ్స్, అంటే దాదాపు 7-8 రౌండ్లు ముగిసేసరికి కొంత అందుకు సంబంధించినటువంటి వేవ్ కనిపించే అవకాశం కూడా ఉంటుంది. సాయంత్రం 5 గంటలకల్లా 5 నుంచి 6 గంటలకల్లా అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నికల ఫలితాలను అయితే వెల్లడిస్తామని చెప్పి అధికారులు చెప్పారు. 2019 ఎన్నికల్లో ఇదే విధంగా నెల్లూరు జిల్లాలోని DKW కళాశాల, ప్రియదర్శిని కళాశాలలో కూడా కౌంటింగ్ సెంటర్లను 2 చోట్ల ఏర్పాటు చేశారు. అయితే 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నియోజకవర్గానికి సంబంధించి దాదాపు రాత్రి 9:30 గంటలు కూడా అయినటువంటి పరిస్థితి. ఎందుకంటే అప్పుడు ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియ ఆలస్యమైంది. నెల్లూరు సిటీ మాత్రమే 9 గంటలు కూడా దాటినటువంటి పరిస్థితి ఉంది. అయితే గడిచినటువంటి అనుభవాలను దృష్టిలో పెట్టుకొని ఈసారి మాత్రం ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ వేగవంతంగా నిర్వహిస్తూ ఎవరికి ఎలాంటి అనుమానాలు తాలెత్తకుండా ప్రత్యేక చర్యలు అయితే తీసుకున్నామని జిల్లా అధికారులు చెప్తున్నారు. ఏమైనప్పటికీ కూడా 2024 సార్వత్రిక ఎన్నికలు నెల్లూరు జిల్లాలో చెదురుముదురు ఘటనలు మినహా మిగతా అంతా కూడా శాంతియుతంగానే జరిగిపోయాయి. ఇటు కౌంటింగ్ ప్రక్రియ కూడా రేపు ఉదయం నుంచి ప్రారంభం కాబోతోంది. అక్కడ కూడా ఎలాంటి అల్లర్లు, ఘర్షణలు తలెత్తకుండా కట్టుదిట్టమైనటువంటి చర్యలు చేపట్టినట్టు పోలీసు యంత్రాంగం చెప్తోంది. మరోవైపు కార్డన్ సెర్చ్ పేరుతో నియోజకవర్గాల్లోని అనేక ప్రాంతాల్లో కూడా ఇప్పటికే జల్లెడ పట్టినటువంటి పోలీసు యంత్రాంగం ఎవరైతే అనుమానితులు ఉన్నారో అనుమానితులను అదుపులోకి తీసుకొని అదేవిధంగా రౌడీ షీటర్లను బైండ్ ఓవర్ చేసుకొని అనేక మందికి కూడా అవగాహన కల్పించారు. అల్లర్లు, ఘర్షణలు తలెత్తకుండా చర్యలు అయితే చేపట్టారు. ఏదేమైనప్పటికీ రేపు ఉదయం కౌంటింగ్ ప్రక్రియకు అన్ని విధాల వేగవంతంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏర్పాట్లు కూడా దాదాపుగా పూర్తయిన పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. రైట్ మురళి, థ్యాంక్ యూ.